Hi everyone. Today I'm here to share my day two learnings of Money Mastery Workshop. So today we have learned the great principles of money management system, the five jar system. Before to that, the day started or the learning started of expressing our gratitude to the money. So five gratitude statements we wrote, and that is mainly for expressing our gratitude what we have. When you are happy with what you have, then only the universe will give you more. So that's the intention and objective of writing the gratitude notes. After that, we understood what is passive income and the importance of passive income. So we also learned the statements or affirmations of I'll play money game with clarity, because clarity is power. That is what we learned today. So once you have the clarity about what you want, then that's the powerful state you are in. So clarity is power is a powerful statement. So the game of money why we are playing, it is for financially to become free. So financial freedom కోసం మనం ఈ మనీ గేమ్ అనే అటువంటి ఆట ఆడుతున్నాం, ఆర్ వీఆర్ లెర్నింగ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనందరికీ. సో దాంతోపాటు ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం నేర్చుకున్నాము. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. ఎప్పుడైతే మనం ఒక లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తామో ఫిక్స్డ్గా, అండ్ ఫ్రమ్ ఆ ఇన్కమ్ నుంచి మనకు ఏదైతే ఇంట్రెస్ట్ కానీ మనీ వస్తుందో, దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. సెకండ్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్యాసివ్ బిజినెస్ ఇన్కమ్ అని మనం నేర్చుకున్నాము. బిజినెస్ మన కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, వెదర్ యూ స్లీప్ ఆర్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్, బట్ ద మనీ విల్ ఫ్లో అనేది నేర్చుకున్నాము. సో బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఆ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటే మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవుతాం అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనము ఫైవ్ వీల్స్ ఆఫ్ బస్ అనే వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ని మనం నేర్చుకున్నాము. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ వర్కింగ్ ఇన్కమ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వీ హ్యావ్ టు హ్యావ్ అనే దాంట్లో ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ ఇన్కమ్. వర్కింగ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే మనకు డబ్బు వస్తుంది, అండ్ దట్ హ్యాస్ టు గ్రో every day or every month. It has to grow. That is called వర్కింగ్ ఇన్కమ్. సెకండ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్. సో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని సెకండ్ ఇన్కమ్గా మనం చూస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్. సో బిజినెస్ ద్వారా ప్యాసివ్గా వచ్చే ఇన్కమ్ ఏంటి, సో యాక్టివ్గా వచ్చే ఇన్కమ్ కాకుండా ప్యాసివ్గా వచ్చే ఇన్కమ్ ఏంటి అనే దాని మీద కూడా వన్ ఆఫ్ ద వీల్స్. సో అది ఉందా మనకు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సేవింగ్ ఇన్కమ్. సేవింగ్స్ ద్వారా వచ్చేది ఏమన్నా ఉందా. అండ్ సింప్లిసిటీ, ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్. హౌ ఆర్ వి సింప్లిఫైయింగ్ అవర్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీల్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్సెస్. సో వీటి మీద మనం రేటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఉన్నాం మనము, ఆన్ విచ్ ఇన్కమ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్, విచ్ వీల్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దెన్ వి లెర్న్డ్ దట్ పవర్ఫుల్ జార్ సిస్టమ్. సో జార్ సిస్టాన్ని మనం నేర్చుకున్నాము. ఫస్ట్ 10% ఆఫ్ అవర్ ఇన్కమ్ హ్యాస్ టు గో టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్, ఎఫ్ఎఫ్ఏ కిందకి వెళ్ళాలి అనేది నేర్చుకున్నాము, విచ్ ఇస్ అవర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. సో అది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనం నేర్చుకున్నాము. దిస్ ఈస్ ఫర్ గోల్డెన్ గూస్ ఫండ్, వీ కెన్ సే, రైట్. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అనేది 10%, అండ్ ద నెక్స్ట్ 10% విల్ గో టు లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఫర్ స్పెండింగ్, ఎల్టీఎస్ఎస్ అకౌంట్లోకి వెళ్ళాలి. మనం ఏదైనా ఐటమ్ లాంగ్ టర్మ్లో కావాల్సిన ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, అసెట్స్, పొజిషన్స్, వాట్ ఎవర్ వీ వాంట్ టు బై ఇన్ ద లాంగ్ టర్మ్. సో ఫర్ దట్ పర్టికులర్ ఫండ్కి ఎల్టీఎస్ఎస్ అని పెట్టేసి ఒక 10% దానికి మనం పంపించాలి. సపరేట్ అకౌంట్స్, సపరేట్ జార్స్ వీ హ్యావ్ టు మెయింటైన్. అండ్ 10% ఫర్ ఎడ్యుకేషన్ అకౌంట్. సో ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఎనీథింగ్ స్పెషల్, ఫర్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ 55% ఇస్ ఫర్ నెసెసిటీ అకౌంట్స్. మన డే టు డే ఎక్స్పెండిచర్స్, లైవ్లీ ఎక్స్పెండిచర్స్ గురించి మనం
55% వీ హ్యావ్ టు స్పెండ్ అనే అంశాన్ని మనం నేర్చుకున్నాము. దట్ ఈస్ ఫర్ నెసెసిటీ అకౌంట్. అండ్ 10% ఈస్ ఫర్ ప్లే అకౌంట్. సో వీ వాంట్ టు ఎంజాయ్ అవర్ లైఫ్, అవర్ పర్సనల్ లైఫ్. ఇట్స్ రిఫ్రెష్మెంట్, రిజువనేట్ కావడానికి ఒక 10% మనం సేవ్ చేయాలని కూడా నేర్చుకున్నాము, విచ్ ఇస్ కాల్డ్ ప్లే అకౌంట్. అండ్ నెక్స్ట్ 5% ఈస్ ఫర్ గివ్ అకౌంట్. సో వెన్ యూ ఆర్ కంట్రిబ్యూటింగ్ and universe will give double, triple and more than that. So give account is also very important అనే విషయాన్ని చాలా క్లియర్గా మనం నేర్చుకోవడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 10% ఈస్ ఫర్ గోల్డెన్ గూస్ అకౌంట్ విచ్ ఇస్ ఎఫ్ఎఫ్ఏ, 10% ఈస్ ఫర్ ఎల్టీఎస్ఎస్ లాంగ్ టర్మ్, and 10% is for education account. We have to learn and grow. So 55% is for necessity, 10% for play account for ourselves to enjoy ourselves, and 5% is to contribute. సో ఈ విధంగా మనము జాబ్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా ముందుకు పోయి మనము ఫైనాన్షియల్లీ ఫ్రీగా కావాలనే విషయాన్ని డే 2లో మనం నేర్చుకోవడం జరిగింది. విత్ దట్ నోట్, దిస్ ఇస్ గిరిధర్ కుమార్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.